గుడ్ మార్నింగ్. ఈరోజు మా అంగన్వాడీ కేంద్రంలో ఒక స్టోరీ చెప్పబోతున్నాను ఆ పిల్లలకి. ఆ స్టోరీ పేరు వచ్చి థర్స్టీ క్రో. హాయ్ పిల్లలు, గుడ్ మార్నింగ్ పిల్లలు. ఈరోజు నేను ఒక కథ చెప్పబోతున్నాను పిల్లలు. కథ పేరు వచ్చి థర్స్టీ అంటే ఏమి, దాహంతో ఉన్న కాకి. అర్థమైన పిల్లలు అందరూ నిశ్శబ్దంగా ఉండాలి, ఈ బుక్ పక్క చూడాలి, నేను చెప్పేది శ్రద్ధగా వినాలి మీరందరూ. On a hot summer afternoon, a thirsty crow flew into a village. అర్థమైందా? చాలా ఎండాకాలం అంట, బాగా నిగనిగి కానీ ఎండ కాస్తా ఉందంట. చూడండి, ఇప్పుడు బయట కూడా మనకి ఎండ ఎట్లా కాస్తా ఉందో అట్లా ఎండాకాలంలో ఒకసారి ఒక కాకి ఏమి, గ్రామం అంటే ఏమి, మన ఊరిని గ్రామము అంటాం. ఏమంటాము? గ్రామము అంటాం. అది కాకి మన ఊర్లోకి అది ఎగరతా వెళ్ళిందనమాట. అర్థమైందా? He was searching for water. He looked everywhere but could not find it. అది నీళ్ళ కోసం ఎప్పుడు దానికి దాహం అయిపోయిందంట. అది అట్లా ఇట్లా ఇట్లా అట్లా పాపము నీళ్ళు ఎక్కడన్నా కనిపిస్తాయేమోనని అది చూస్తా ఉందంట ఊర్లోకి వచ్చి. ఇప్పుడు మనకు కూడా ఎక్కువ దాహం అయిపోతే మా నీళ్ళు చాలా దాహము, మేడం నీళ్ళు కావాలి మేడం అడుగుతారు కదా మీరు. మా ఇంట్లో ఉంటే అమ్మా నీళ్ళు ఇవ్వమ్మా అని అడగతామా లేదా? అడగతాం కదా. అట్లా కాకి నీళ్ళ కోసము చాలా ఎతికిందంట. ఎతికినప్పుడు బాబు చూడబంగా వినాలి గుడ్ గర్ల్, అందరూ వినాలి. తర్వాత అశోక్ నీళ్ళు ఎడన్నా దొరుకుతాయేమో అని చెప్పి వెతుకుతానే ఉందంట. అర్థమైందా? ఫైనలీ ద క్రో saw a picture outside a house. అంటే తనకి ఎతికి నీళ్ళ కోసము ఒక ఇంటి దగ్గర, ఇంటికి పక్కలో ఒక కొండలో కొద్దిగా నీళ్లు కనిపించాయి. ఎవరికి? దానికి కాకికి దాహమని కదా పాపం ఎతికింది. ఇంతసేపు ఎక్కడన్నా నీళ్ళు కనిపిస్తాయేమోనని ఎతికింది కదా. ఒకసారి చూడండి పిల్లలు, మీరు అలాగే చూడాలి. మీకు కనిపిస్తుందా? నీళ్ళు కనిపిస్తున్నాయా? కొండ కనిపిస్తుందా? ఇటుపక్క అప్పుడు sadly there was very little water in the picture. పాపం అంటే లిటిల్ అంటే ఏమి, కొంచెం. లిటిల్ అంటే కొంచెం, లిటిల్ అంటే కొంచెం. అప్పుడు కుండలో చాలా తక్కువగా నీరు ఉన్నాయంట. ఎవరు చూసింది కుండలో చాలా తక్కువ నీరు ఉన్నాయని? వెరీ గుడ్. చూడండి, he tried to lower the snake into the pitcher, but the pitcher had a narrow opening. అంటే అది ఆ నీళ్లు తాగడానికి కుండలకి ఇట్లా ప్రయత్నం చేసిందంట. ప్రయత్నం చేస్తే దాని మెడకాయ ఉంది కదా, అది దానికి దూరేదానికి కష్టమైపోయిందంట. దాని ముక్కు ఉంటుంది కదా కాకి, చూసారా పొడుక్క ముక్కు, చూసారా పిల్లలు? కానీ ఆ కుండలో దాన్ని మూతి పెట్టే లోపల ఇరుక్కునేసింది. పాపము నీళ్ళు తాగడానికి దానికి కష్టమైపోయిందంట. అప్పుడు చూడండి దాని ఎంత ఇబ్బంది పడుతుందో చూడండి. కాకి చూడండి కనిపిస్తుందా? ఇటు పక్క చూడండి. కూర్చో బంగారు, కూర్చో. An idea struck him. There were a lot of pebbles lying on the ground. అర్థమైందా? పెబ్బల్స్ అంటే ఏమి? గులకరాళ్ళు. పెబ్బల్స్ అంటే వెంటనే దానికి ఒక ఐడియా వచ్చిందంట. దాని గొంతు, దాని నోరు ఇరుకునేసింది కుండలో. నీళ్లు తాగేదానికి పోయింది దాహమైనప్పుడు. అప్పుడు మెల్లిగా దాన్ని మూతి తీసుకునేసి దానికి ఒక ఐడియా వచ్చిందంట. ఏమని? వెంటనే మనము నీళ్లు తాగాలి కాబట్టి చాలా నోరు ఎండకపోతుంది,
ఇంకా నా వల్ల కాదు అని తను ఆలోచన చేసి చేసి ఐడియా అంటే ఏమి? వెరీ గుడ్. ఆలోచన ఉపాయం. అర్థమైన ఆలోచన. వెరీ గుడ్. అప్పుడు దానికి ఒక ఆలోచన వచ్చి వెంటనే ఇప్పుడు ఇసేపు చెప్పాను కదా, ఏం చెప్పాను మీకు? ఏం చెప్పానా? పెబ్బల్స్ అంటే గులకరాళ్ళు. పోయి దూరంగా పోయి గులకరాళ్ళు ఒక్కొక్కటే తెచ్చి అది దాంట్లో చూడండి. He picked up a pebble which was lying on the ground and threw it in the picture. అర్థమైందా? త్రూ అంటే ఏమి? త్రూ అంటే ఏం చూడండి. He picked up a pebble which was lying on the ground and threw it in the picture. అది తన ముక్కుతో ఏమి నేల మీద గులకరాళ్ళు చాలా ఉంటే ఒక్కొక్క ముక్క తెచ్చి 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 ఆ కుండలోకి వేసిందంట. ఎవరు? కాకి. వెరీ గుడ్, వెరీ గుడ్. అర్థమైందా? ద వాటర్ లెవెల్ కేమ్ అంటే కుసేల్ ఎప్పుడైతే గులకరాళ్ళు ఆ కాకి తన ముక్కుతో ఒక్కొక్కటే దానికి నోరు ముక్కు ఒకటే కదా. చూడండి, ఒకటోటే తీసుకొని వచ్చి ఆ కుండలోకి వేసిందనమాట. చూడమలకి వేస్తే నీళ్ళన్నీ కూడా పిల్లలు రాళ్ళన్నీ కుండలోకి కిందకు పోయినాయన్నమాట. నీళ్లు కొద్ది కొద్దిగా కుండలో పైకి వచ్చేసినాయంట. పైకి వచ్చినప్పుడు దిస్ వే, అర్థమైందా? దిస్ వే he put many pebbles in the picture. Slowly the water level came up to the brim. అంటే ఏమి? అంచు. కుండలో పైన అంచు ఉంటుంది కదా, మూత ఇప్పుడు ఆడుంది కదా, దీనికి పైన ప్లేట్ పెట్టినామే, అట్లా పై అంచులకి నీళ్ళన్నీ పైకి వచ్చేసినాయంట. కనిపిస్తుంది మీకు పిల్లలు? చూడండి, ఇక్కడ చూడండి, నీళ్ళు పైకి వచ్చినాయో చూడండి. వచ్చినాయి సుష్మా, వచ్చినాయా? ఏమా చూడు, పైకి వచ్చేసినాయి కదా నీళ్ళు. ఇక్కడ పైకి కుండ పైకి కూర్చోవాలి పైకి వచ్చేసినాయంట. అప్పుడు ద క్రో హ్యాపీలీ డ్రంక్ ద వాటర్ అండ్ డ్రంక్ అంటే త్రాగింది అండ్ ఫ్లూ అవే. కాకి సంతోషంగా దానికి నీళ్లు బాగా ఇట్లా ఉంచుకొని కానీ తాగేసినంత దాహమంతా తీరిపోయిందంట. తీరిపోయిందంట. అవునా కాదా? మోడల్ అంటే ఏమి? మోడల్ అంటే విల్ అంటే సంకల్పం. విల్ అంటే వే అంటే మార్గం. విల్ అంటే సంకల్పం, వే అంటే మార్గం. చూడండి, సంకల్ప్ మోరల్ అంటే నీతి కదా. చూడండి, సంకల్ప్ మోరల్ అంటే నీతి కదా. వేర్ దేర్ ఈజ్ ఏ విల్ దేర్ ఈజ్ ఏ వే. సంకల్పం ఉన్న చోట తప్పకుండా మార్గం దొరుకుతుంది. మనం ఖచ్చితంగా చూడండి, సంకల్పం మనం గట్టిగా ఇది చేయగలము, ఇది చెయ్యాలి, ఇది చేస్తాము అనే ఒక ఇది ఉంటే ఖచ్చితంగా మనకు మార్గం అనేది ఉంటుంది అనేది యొక్క ఇందులో ఉండే నీతి. కాబట్టి మీరు కూడా సుష్మా, మీరు కూడా ఎప్పుడైనా మనము ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆడ చూసిన కొన్ని దీన్ని మనకు ఐడియా రావాలి. ఇప్పుడు రోడ్ దాటుకుంటా ఉంటాము, బస్సులు కానీ ఆ పక్క ఈ పక్క వస్తున్నాయా లేదా అని మనం చూడాలా వద్దా? చూసి కదా దాటుకోవాలా? మనం ఆలోచన చేయాలి. అట్లా ఆలోచన చేయకుండా దూరకూడదు. బస్సులు లారీలు వచ్చేస్తాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు పిల్లలు విల్ అంటే సంకల్పము, వే అంటే మార్గం. వెరీ గుడ్. అర్థమైన సంకల్పం ఉన్న చోట తప్పకుండా మార్గం దొరుకుతుంది. ఇది ఇందులో ఉండేది పిల్లలు. బాగుంది కదా?